ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. లక్ష్మీ పూజ ఈ దంపతులు కలిసి చేస్తే ఇంకా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అన్ని కలిసే వ్రతాలు కూడాను చక్కగాను భార్యాభర్తలు ఇరువురు కూర్చొని చేస్తే మనకు చాలా మంచి ఫలితం వస్తుంది. విశేషించి సత్యనారాయణ వ్రతంలో దంపతులను కూర్చోబెట్టేది మెయిన్ రీజన్ ఇదే. ఒక్క సత్యనారాయణ స్వామి వ్రతమే కాకుండా వివిధ కలశ పూజలలో కూడా దంపతులు ఇద్దరు కూర్చుంటే ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది. బ్రాహ్మణ్స్ని చూడండి, జెంట్సే వాళ్ళు చక్కగాను వంట చేసుకొని స్నానం చేసిన తర్వాత వంట చేసి పూజ చేస్తారు. కలశాన్ని పెట్టి కూడా చేస్తారు పూజ. ఈ కలశం వరలక్ష్మి వ్రతం అప్పుడు మనం పెడతాం. దీని పరమార్థం ఏంటని తీసుకున్నట్లయితే పూర్ణ కలశం. ఈ పూర్ణ కలశం అంటే ఒక రావి చెంబు కానీ ఇతర చెంబు కానీ ఇతర యొక్క సిల్వర్ గోల్డ్ ఏదైనా పెట్టచ్చు, మన శక్తి మన స్తోమత. దాంట్లో 3 గంగా యమున సరస్వతి నదుల తీర్థం అని భావించి నీళ్లు పోస్తాం. ఈ యొక్క ఆకులు 5, 9 ఇలా వేస్తాం. ఇందులో చుట్టూ ఆకులు పేరుస్తాం కదా కొబ్బరికాయ పెట్టడానికి. కొబ్బరికాయను పసుపుతో పూజించి గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి అలా పెట్టేసి, అలాగే ఈ యొక్క ఆకులు ఈ సంఖ్యలో వేయటానికి పంచమంటే 5 ఆకులు వేస్తే ఏంటి, పంచభూతాలు. ఈ పంచభూతాల యొక్క ప్రభావం మనపైన నెగటివ్గా పడకుండా పాజిటివ్గా ఉండాలని మామిడి ఆకులు కానీ తమలపాకులు కానీ 5 ఆకులు వేసి ఆ యొక్క కొబ్బరికాయను కూర్చోపెడతాం. ఆ కూర్చోబెట్టినటువంటి కొబ్బరి పండునే మనము సత్యనారాయణ స్వామిగా భావిస్తాము. అలాగే లక్ష్మి అనేసి చాలా గౌరవిస్తాము. అమ్మవారు అనేసి క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి. ఇచ్ఛాశక్తి అంటే దుర్గ, అలాగే జ్ఞానశక్తి అంటే అమ్మవారు మన యొక్క సరస్వతీదేవి. అలాగే క్రియాశక్తి అంటే లక్ష్మీదేవి. విష్ణుమూర్తి పని ఏంటి, సృష్టిని పరిపాలించడం. ఈమె క్రియాశక్తి అంటే ఆమె కూడా ఆయనకు సహకరించి పని చేయటం. ఇవి శ్రావణ మాసంలోనే విశేషించి ఎందుకు చేయటం. ఈ యొక్క అస్ట్రాలజీ పరంగా తీసుకున్నట్లయితే సూర్యుడు స్థిర స్వభావుడు. ఆయన తన చుట్టూ తను తిరుగుతాడు తప్ప ఏ గ్రహం చుట్టూ తిరగడు. స్వయం ప్రకాశకుడు, చిరంజీవి. ఇక్కడ భూమి తిరుగుతుంది ఆయన చుట్టూ. మనము భూమి తిరుగుతుందని చెప్పకుండా సూర్యుడు రాశి మారినప్పుడు అంటున్నాం. అది కాదు, భూమి మారుతుంది. రాశి నెలకు రాశిలోకి వస్తుంది భూమి 15 డేస్కి ఒకసారి. ఇదివరకు పౌర్ణమి టు పౌర్ణమి వరకు చూసేవాళ్ళు తిథుల ప్రకారం, నక్షత్రాల ప్రకారం. పూర్వం మన వేదాన్ని ఆధార చేసుకొని ఈ ఆంగ్లేయుల పరిపాలన వచ్చినప్పటి నుంచి కూడా మనం కూడా ఇంగ్లీష్ వాళ్ళం అయిపోయాం. వాళ్ళ యొక్క సంఖ్యాశాస్త్రంలోకి వెళ్ళిపోయేసరికి ఈ భూమి సూర్యుని చుట్టూ తిరగడం అనేది 15 డేస్ ఒక రాశిలో వస్తే 15 డేస్ ఇంకో రాశిలో వస్తుంది. దాన్ని మనం మార్పు కింద తీసుకుంటున్నాం 15 రోజులకు. ఎగ్జాంపుల్ మకర సంక్రాంతి జనవరి 14, 15, 16 ఈ రోజుల్లో మకర సంక్రాంతి వస్తుంది. ఈ విధంగా మనం తీసుకుంటాం. ఇక్కడ ఈ యొక్క రాశి, ఈ యొక్క తత్వాలు ఇవన్నీ తీసుకున్నప్పుడు ఈ విధంగా వస్తుంది. ఈ యొక్క క్రియాశక్తి అమ్మవారు దండం పెట్టుకుంటాం. క్రియ అంటే పని చేయాలి, ఏం పని చేయాలి. ఆమె సర్వలోక రక్షణి, అందరికీ సిరి సంపదలను సంగే దేవత. ఆమె వ్రతాలు ఎందుకు చేసుకోవాలి? ఈ శ్రావణ మాస వారాలు వరలక్ష్మి వ్రతం విశేషించి ఎందుకు చేసుకుంటాం? 2వ వారం చేస్తాం వరలక్ష్మి వ్రతం. 2వ వారం చేసినప్పుడు మనకు ఈ యొక్క భూమి అంటే సూర్యుడు ఈ యొక్క సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించినప్పుడే మనం ఇటువంటి పండుగలు చేసుకుంటాం. ఈ యొక్క తిథుల ప్రకారం తీసుకుంటే మనకు భూ సంక్రమం అనేది, సూర్య సంక్రమం అనేది ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఒకటే తిథి, ఒకటే నక్షత్రం ఇలా క్లియర్గా తెలుస్తుంది. దీని మూలంగా ఈ వ్రతం చేసుకోవడం మూలంగా సకల సంపదలు మనకు కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తాం. 3 నదులు నీళ్ళు అంటే గంగా, యమున, సరస్వతి నదులని భావించి అందులో నీరు పోసి అందులో అక్షంతలు, పుష్పాలు, అలాగే సుగంధ అంటే గంధము ఇలాంటివన్నీ వేసి పూజిస్తూ కొబ్బరికాయ పెట్టి ఆకులు పెట్టి తోరణం అమ్మవారి కంఠానికి ఆ యొక్క ఆకుతోటి పసుపు థ్రెడ్ తోటి కట్టేసి
కలశాన్ని గౌరవంగా ముందు వైట్ క్లాత్ వేసి తర్వాత బియ్యం పోసి ముందు వినాయకుని పూజ, సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకున్నాక దుర్గా ఆరాధన చేసుకున్న తర్వాత లక్ష్మీదేవిని ఈ విధంగా కలశ రూపంలోకి ఆహ్వానం పలికి కలశం ఉంటే చాలు, ఇంకా ఫోటో అక్కర్లేదు. ఫోటోలు ఎప్పటి నుంచి వచ్చాయి? రవివారం వచ్చినప్పటి నుంచి ఫోటోస్ వచ్చాయి. అంతకు పూర్వం అంతా ప్రకృతి ఆరాధనలో కలశం పెట్టే పూజ చేసేవాళ్ళు. కలశానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఈ కలశ పూజ చేస్తాం. ఈ కలశ పూజలు చేయటం మూలంగా ఇందులో దినాలు పెట్టుకుంటాం మనం. ఎలా దినం అంటే ఒకరోజు ఉంచాలా, 2 రోజులు ఉంచాలా, 2 ఉంచరు, 3వ రోజు 5వ రోజు లేపేస్తారు, తీసేస్తారు. వరలక్ష్మి వ్రతానికి అయితే ఒక్క రోజులోనే ముగించేస్తారు. ఆ రోజు ఒక్క తిథి, ఆ నక్షత్రం, ఆ శుక్రవారం రోజే కాబట్టి తీసేస్తారు. 3 days అట్లా ఏమీ చేయరన్నమాట. ఈ పండగ చేసేటప్పుడు స్త్రీకి అడ్డొచ్చింది, అన్నీ అరేంజ్ చేసుకున్నారు, మధ్యలో అడ్డొచ్చింది, మైలు వచ్చింది. మరి ఏం చేయాలి? అంటే ముందుగా ఆ మైల వచ్చిన స్త్రీని ఒక రూమ్లోనో ఒక ప్లేస్లోనో కూర్చోపెట్టేసేసి ఇంటి నిండా పసుపు నీళ్ళు చల్లేసుకొని ఈ యొక్క చిన్నపిల్లలు ఎవరన్నా ఇంట్లో ఉంటే ఆడపిల్లలు వాళ్ళని తలస్నానం చేయించి, పక్కన తండ్రి ఉంది, ఆయన తలస్నానం చేసి మళ్ళీ ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని పూజ ఫినిష్ చేయాలి. కలశాన్ని లేదు ఇంకా మైల వచ్చింది, ఇంకా ఏదన్నా చావే వచ్చింది విన్నాం మన దాయాదులలో, మన గోత్రంలో అనుకున్నప్పుడు ఏం చేసేది లేదు. ఇంట్లో పిల్లలను స్నానం చేయించి తులసి మొక్కలో ఆ నీళ్ళు పోసేసి ఆ కొబ్బరికాయను అలాగే దాచిపెట్టి ఈ మైల అయిపోయిన తర్వాత పడేసేయాలి. ఎందుకంటే లోపు కుళ్ళిపోయి ఉంటుంది, బూజు ఎక్కి ఉంటుంది. ఏదైనా నది చూసి లేదా చెరువు చూసి అందులో పడేసేయాలి. దీని నుంచి ఎటువంటి ప్రమాదం ఉండదు. అమ్మవారు శుభప్రదాయని. అడ్డు మైల వస్తే అడ్డు ఉంది ఇంట్లో, తనకు మైల వస్తే ఒక పరిహారం ఉంది. భర్త పాప లేదా భర్త ఒక్కడైనా ఫినిష్ చేసుకోవచ్చు పూజను. ఫినిష్ చేసుకొని ప్రసాదం అవన్నీ అందరికీ పెట్టచ్చు. తాంబూలాలు చిన్నపిల్లలు మన ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళ చేతి ఇప్పించచ్చు, అదేం గొప్ప విశేషం కాదు. లేదు ఆడపిల్లే ఉంది, బాగా పెద్దయిన అమ్మాయి ఉంది, ఆవిడకి ఆ రోజు మైల రాలేదు, తల్లికి వచ్చింది, లేదా ఆడపిల్లకి వచ్చిందంటే ఆడపిల్లని కూడా పక్కన కూర్చోపెట్టేసి తల్లి మైల స్నానం పిల్లని ముట్టింటే కనుక ఆ స్నానం చేసి ఇంటి నిండా పసుపు నీళ్ళు చల్లుకొని ఆ అమ్మాయిని బయటికి రానివ్వకుండా పూజ చేసుకొని పూర్తిగా గావించవచ్చు, తాంబూలాలు ఇచ్చుకోవచ్చు. ఇలా ఇద్దరికీ మైల వస్తే, లేదు చావుకు సంబంధించినటువంటి మైల వస్తే ఇప్పుడు నేను చెప్పినట్లు ఈ కలశంలో నీళ్ళు వచ్చేసి ఆ తులసి చెట్లలో వేసేసి కలశాన్ని తీసేసి కొబ్బరికాయ ఒక చోట పెట్టాలి. దీని నుంచి ఎటువంటి చెడు జరగదన్నమాట. మనం ప్రయత్నం ఉన్నంతసేపు, పాజిబిలిటీ ఉన్నంతసేపు మనం చేస్తున్నాం కాబట్టి పాజిబుల్ లేని స్థితిలో ఈ విధంగా చేయొచ్చు. ఈ విధంగా చేయటం వల్ల మనకు అమ్మవారు ఏమి కోపించదు, సకల సౌభాగ్యాలు మనకు సమకూరతాయి. ఈ వర్షాకాలం నుంచి మమ్మల్ని రక్షించమనే మనం అమ్మవారిని కోరుకుంటున్నాము. అదే మనకు ఈ యొక్క ఆషాఢ మాసంలో కూడా బోనాలని తెలంగాణ సైడ్, అలాగే ఆషాఢ మాసంలో వచ్చి పూజలు చేస్తాం. ఇది నాగుల చవితి పండుగలు, అలాగే తొలి ఏకాదశి ఇవన్నీ చేస్తాం. ఈ యొక్క జ్యేష్ఠ మాసం, ఆషాఢ మాసాలలో వచ్చే ఫెస్టివల్స్కి ఇలా చేస్తాం. ముందుగా గౌరీ నోములు మనం నోయాలి. ఈ యొక్క శ్రావణ మాసం ఫస్ట్ మంగళవారం మంగళగౌరి నోమును వస్తాం. ఎటువంటి అనారోగ్యం కలగకుండా బోనాల పండుగ కూడా అదే చేస్తారు. ఎందుకంటే ఈ వాటర్ పొల్యూట్ అయిపోతుంది కాబట్టి దానివల్ల వచ్చే డిసీజెస్ నుంచి మనల్ని కాపాడమని మంగళవారం రోజు ఆషాఢంలో మొత్తం మనకు పూజలు పునస్కారాలు అవన్నీ కూడాను నోటెడ్ అమ్మవారి పూజలు. తెలంగాణలో విశేషించి దీన్ని తెలుసుకోవాల్సిన జ్ఞానం, మనం అమ్మవారికి బోనాలు పెట్టడం అనేది భారీ ఎత్తున చేస్తారు. ఆంధ్ర అటు సైడ్ మిగతా దేశాలలో ఇటువంటి పూజ చేసేది లేదు. అలాగే లక్ష్మీ పూజలు ఇలా చేసుకుంటూ మంగళగౌరి నోముకున్నప్పుడు కూడాను సడన్గాను ఏదైనా పీరియడ్ వచ్చినప్పుడు చక్కగాను ఈ విధంగా ఇప్పుడు చెప్పినట్లే లక్ష్మీ పూజగా చెప్పినట్లే పరిహారం చక్కగా చేసుకోండి. అలాగే ఈ యొక్క మైల అయిపోయిన తర్వాత మరల పునః పూజ చేసుకోవచ్చు. మైల అంటే మనకు 5 days ఉంటుంది. ఈ 5 days అయిపోయిన తర్వాత ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని
అప్పుడు కలశానికి పెట్టినటువంటి కొబ్బరికాయ పడేయాల్సిన అవసరం లేదు. 5 రోజులకు కాయ ఏం కాదు. శుభ్రంగా దాన్ని ఒక బట్టలో చుట్టి పెట్టేసి ఉంచిన తర్వాత మహిళా స్నానం అయిపోయాక ఇంక పై వచ్చే శుక్రవారం చక్కగాను కలశం పెట్టి ఆ శుక్రవారం మనం పూజ చేసుకొని మనస్ఫూర్తిగా అమ్మవారికి మన సంకల్పం చెప్పుకోవాలి. కలశారాధనలో ఉన్నటువంటి మెయిన్ రీజన్ అది. సంకల్ప సిద్ధి కోసం చేసేదే కలశారాధన. ఈ అశ్వమేధ యాగం కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే వాళ్ళు కలశ పూజలు, అలాగే ప్రతి పూజలో కూడా సనాతనంగా మనకు కలశాన్ని ఆరాధించే సాంప్రదాయం ఉంది. ఇవన్నీ చేస్తూ ఈ కలశానికి అడ్డు చింటేసిన ఈ విధంగా మనం ఆ అడ్డును భగవంతునికి భారం వేసి ఏ విధంగా ఎలా చేయాలనేది ముందు చెప్పినట్టుగా మీరు చేసుకోగలిగితే మీకు ఎటువంటి అశుభాలు చేరవు. మీ మీదికి చక్కని ఫలితాలు వస్తాయి. అమ్మవారు మిమ్మల్ని సర్వకాల సర్వావస్థల యందు అనుగ్రహిస్తుంది. ఆమె అనుగ్రహంతో ఆ ధాన్యం కూడాను వర్షాలలో కొట్టుకపోకుండా, సముద్రంలోకి కొట్టుకపోకుండా, నదులు పొంగి పొరలి సముద్రంలోకి వాటర్ పంపిస్తాం. ఈ ధాన్యం అంతా సముద్రరాజతనే లక్ష్మీదేవి సముద్రుని కుమార్తె కాబట్టి మరలా ఆమె దగ్గరికే వెళ్ళకుండా, అమ్మ నువ్వు ప్రతిసారి ఇలా వెళ్తే మాకు కావలసిన ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది తల్లి అని ఆమె పాదాలను మనం పట్టుకొని పూజిస్తాము. అలాగే రూపు చేయించుకుంటాం. రూపు చేయించుకొని మంగళసూత్రాలలో వేసుకుంటాం. ఎందుకు వేసుకుంటాం? హృదయస్థానం, విష్ణుమూర్తి హృదయస్థానంలో లక్ష్మి ఉంటుంది. మనకు కూడా మన హృదయంలో మనకు మంగళసూత్రాలు ఉంటాయి. ఈ మంగళసూత్రాలలో వరలక్ష్మి వ్రతానికి పెట్టినటువంటి ఈ యొక్క కాయిన్ రూపును పూజించింది వేసుకొని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రూపు యాడ్ చేసుకుంటూ వెళ్ళి తర్వాత హారంగాను ఏదో రకంగా మనకు జమ చేసిన ఈ కాయిన్స్ను ఏదో ఒక మంచి హారంగా మలుచుకొని ధరించడానికి చేయించుకోవడం మనకొక సంప్రదాయం. ఈ వ్రతము నిర్విఘ్నంగా సాగడానికి ముందు వినాయకుని పూజ చేసుకోవడం, సుబ్రహ్మణ్య ఆరాధన, నవగ్రహ మండపారాధన ఇవన్నీ చక్కగా చేసుకోవడం మూలంగా మంచి ఫలితాలు వస్తాయి. ఈ ఫలితాన్ని మీరు లక్షణంగా పొందగలరని ఆశిస్తూ స్వస్తి.